హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి టమాటో చట్నీ చేస్తున్నాను. చాలా టేస్టీగా వస్తుందండి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే పిల్లలకి మార్నింగ్ హడావిడి టైం లేకుండా కాస్త రైస్ పెట్టేసి ఈ చట్నీ కలిపేసి ఇచ్చామంటే ఈజీగా తినేస్తారండి. సో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలో వచ్చేసి ఇలాగ టమాటోస్ని ఫ్రెష్గా వాష్ చేసి పెట్టేసేయండి. హాఫ్ కేజీ వరకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో హాఫ్ కేజీ టమాటా తీసేసుకొని ఇలా నీట్గా వాష్ చేసేసుకొని వెట్ క్లాత్ ఉంటుంది కదా అండి. సో వెట్ క్లాత్ అండి, డ్రై క్లాత్ తోటి మంచిగా నీట్గా పైన వాటర్ ఏం లేకుండా తీసేసుకోండి. సో తీసేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి ఎంత సైజులో కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. టమాటోస్ని కాస్త ఒక మన కూర గరిట ఉంటుంది కదా, ఆ గరిటలో హాఫ్ వరకు ఆయిల్ పోసేసి ఇలా ఉడకబెట్టేసేయండి. టమాటోస్ని ఆయిల్ పోయకుండా మనం మామూలుగా చేసేసరికి ఆ మొత్తం మనం కింద అడుగు మొత్తం మాడిపోతుందండి. సో అందుకనేసి కాస్త ఆయిల్ వేసామంటే టేస్ట్ అనేది కూడా మిక్సీ పట్టేటప్పుడు టేస్ట్ అనేది కూడా చక్కగా వస్తుంది. సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత అందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, టమాటోస్ని అతిగా కూడా ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. టమాటోస్ పైన స్కిన్ ఉంది కదా అండి. సో ఆ స్కిన్ అనేది సపరేట్ అయ్యేంత వరకు స్కిన్ అనేది దాన్ని టమాటోస్ నుంచి విడిపోయేంత వరకు ఉంచేస్తే సరిపోతుందండి. అతిగా ఫ్రై చేసినా అంత టేస్ట్ అనేది ఏమి ఉండదు. సో అందుకనేసి వీడియోలో చూపిస్తున్న విధంగా స్కిన్ అనేది ఆ లేయర్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చల్లారనిచ్చేసేయండి. టోటల్ చల్లారనిచ్చేసేయండి. ఇప్పుడు చల్లారిచ్చిన తర్వాత చూపెడుతున్నాను మీకు. ఈ విధంగా చల్లారిన తర్వాత కావాలంటే మీరు ఇప్పుడే మిక్సీలో వేసేసుకోవచ్చు. మిక్సీ గిన్నెలో వేసేసైనా ఇంగ్రీడియంట్స్ కలపచ్చు అండి. లేకపోతే ఈ విధంగా గిన్నెలో వేసేసైనా టోటల్ కలిపేయచ్చు. సో ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇందులోనే మనకి కావాల్సినవి ఉప్పు, కారము ఇందులోనే యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఎంతవరకు కారం తింటామో అంతవరకు నేను హాఫ్ కేజీ వరకు చూపిస్తున్నాను కదా అండి. మీరు కూర కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే 2 గరిటెలు తీసుకున్న సరిపోతుంది. లేకపోతే గరిటెన్నర అన్న తీసేసుకున్న సరిపోతుందండి. సో హాఫ్ కేజీకి. సో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసండి. ఈ టోటల్ కారం ఈ టమాటోస్కి పట్టేలాగా కలిపేసుకున్న సరిపోతుంది. లేకపోతే మీరు మిక్సీలో డైరెక్ట్ వేసి మిక్సీ పట్టేసినా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ధనియా పౌడర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా అంటే హోల్ ధనియా పౌడరు. ఇది వచ్చేసి మెంతి పౌడర్ చూపిస్తున్నానండి. మెంతి పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు, అంటే మెంతి, జీలకర్ర, ఆవాలు మిక్సీ చేసిన పొడి చూపిస్తున్నాను మీకు. అది 1 టేబుల్ స్పూన్ వేసేసేయండి. హోల్ ధనియా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకోండి. సాల్ట్ వచ్చేసి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసేయండి. వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసేసి ఇప్పుడు మిక్సీ బౌల్లోకి తీసేసుకొని మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఇప్పుడు పోప్కి చూపిస్తున్నానండి. పోప్కి వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువ తీసేసుకోండి. ఆయిల్ ఇప్పుడు మనకి ఎక్కువ క్వాంటిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో పచ్చడి ఒక 1 డే అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది పీల్చేసుకుంటుందండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే జీలకర్ర, ఆవాలు యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అది, 1 టేబుల్ స్పూన్ ఇది. అలానే ఒక చెక్క లవంగాలు ఒక 3-4 లవంగాల వరకు యాడ్ చేస్తున్నానండి. సో యాడ్ చేసిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేయండి. ఒక 3-4 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. లవంగాల ఫ్లేవర్ మంచిగా ఆయిల్లో పట్టేసిన తర్వాత అందులోనే కాస్త ఒక గడ్డ వరకు తీసేసుకున్నానండి, వెల్లుల్లి గడ్డ. మనకి టేస్ట్కి కొంచెం వెల్లుల్లి ఎక్కువ ఇష్టపడేవారు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఎక్కువ తీసేసుకోండి. ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయండి. వెల్లుల్లిని అతిగా మాడనివ్వకండి, అంత టేస్ట్లెస్ అవుతుంది. సో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇందాక మనం మెత్తగా మిక్సీ పట్టేసుకున్న చట్నీ ఉంది కదండి. సో అందులోకి తీసేసుకోండి. మనం ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంచుకునే వాళ్ళు, 15 డేస్ వరకు నిల్వ ఉంచుకునే వాళ్ళైతే కాస్త ఆయిల్ అనేది చల్లారిన తర్వాత పోపు పెట్టేసేయండి. నా ఒక 3-4 డేస్లో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి నేను ఆయిల్ని ఇందులో యాడ్ చేశాను. చూడండి, చూస్తూ ఉంటేనే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. టేస్ట్ అనేది కూడా చాలా చక్కగా వస్తుందండి. నిమ్మకాయ అంటే చింతపండు వేసాం కదా. సో చింతపండు ఫ్లేవర్ తింటూ ఉంటే మనం వేసిన ఈ మసాలా లవంగాలు వేసాం కదా. సో మసాలా ఫ్లేవర్స్ అయినా కూడా తింటూ ఉంటే చాలా చక్కగా తెలుస్తాయండి. సో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.